రజాకార్ ఎంత ఇదిలా అనిపించిందంటే సినిమా ఒక ఇన్స్పైరింగ్ మూవ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఒక పర్టికులర్ టైంలో రజాకార్ అనే ఒక సంస్థ కానీ ఒక వ్యవస్థ లాంటిది హిందూ మతాన్ని లేకుంటే మన హిందుత్వాన్ని ఎంత హింసించారు. ఆడవారిని కావచ్చు, మగవారిని కావచ్చు, నోరెత్తితే ఆ నోరు మెదపకుండా నాలుగు కోసి ఎంత ఇది చేశారు. నిజాం పాలనలో హైదరాబాద్ అనే ఒక యునైటెడ్గా ఉన్న ఒక సంస్థని ఎలా అంటే ఎలా ఇది చేశారు అనిపించేలాగా అనిపించింది నాకు. సినిమాలో ఎంత ఎమోషన్ అయ్యామంటే అంత ఎమోషన్ అయ్యాం. వందే మాత్రం అన్న ప్రతిసారి రోమాలు నిక్కపరుచుకుంటాయి. ఇలాంటి సినిమాలు రావడం అనేది చాలా రేర్. ఇంత ధైర్యంగా కొన్ని సినిమాలకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ ఈ సినిమాలో ఎక్కడ రిస్ట్రిక్ట్ చేశారు అనే ఫీల్ అయితే నాకు రాలేదు. సినిమాలో చూస్తున్నంతసేపు అరే ఇంతమంది ఇంత కష్టపడి మనకి స్వాతంత్రం తెచ్చి ఇంత హ్యాపీగా బతకనిస్తుంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ఎంత నాశనం చేస్తున్నారు అనే ఫీల్ అయితే వచ్చింది నాకు సినిమాలో. ఒక్కొక్క సీన్ ఉంటుందన్న చాకల ఐలమ్మ గురించి చూపించినప్పుడు దీంట్లో అనసూయ గారి క్యారెక్టర్ కానీ ఇంద్రజ గారి క్యారెక్టర్ కానీ వేరే అంటే వేరే లెవెల్ అన్న. అసలు వాళ్ళ అక్కడ జరుగుతున్న ప్రతి సిచ్యువేషను మన మనసుకు తగిలిపోతుంది. అసలు అరే ఇంత కష్టపడ్డారా. సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే వ్యక్తిని యూనిటీ స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని ఎందుకు అంటారో అనేది ఈ సినిమాలో చూపించారన్న. ఆయన చేసిన ఉక్కు పాదం వల్లే మనకు ఒక హైదరాబాద్లో ఈ పాలన ఉంది అనేది అయితే చాలా స్పష్టంగా చూపించారు. ఈ సినిమాలో చాలామంది నెగిటివ్గా తీసుకున్నారు. ఏంటంటే మతాల్ని కులాల్ని కలిపి ఈ సినిమా తీసారా, హిందుత్వానికి ఇస్లామానికి గొడవ పెట్టడానికి ఇలాంటి సినిమా తీసారనే ప్రశ్న చాలామందికి అనిపిస్తుంది. బట్ ఈ సినిమాలో చూపించింది మతాన్ని వ్యతిరేకంగా బోధించి మనమే ఉండాలి, వేరే మతాలు ఉండొద్దు అనే ఒక కులపిచ్చున్న వ్యక్తి చేసిన మారణ హోమాన్ని ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఎలాంటి మతాలు కానీ వివక్ష కానీ ఎక్కడ చూపించలేదు ఈ సినిమాలో. చాలా అంటే చాలా బాగా అనిపించింది. దయచేసి ఇలాంటి సినిమాలు చూడండి, తెలుసుకోండి. ఎందుకంటే మీరు వేసే నిజాం అనే వ్యక్తి ఏం చేయలేదు, ఆయనకి ఏదీ తెలియదు. ఇద్దరు వ్యక్తులు చేసిన మోసం అంటే నమ్మించి మోసం చేయడం వల్ల ఇదంతా జరిగింది అని అయితే చూపించారు. నాకైతే వేరే అంటే వేరే అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు ఒక మంచి ఫీల్ అయితే వచ్చిందన్న. ఇలాంటి సినిమాలు చూడండి, తెలుసుకోండి. థ్యాంక్ యూ. బాగుంది. తెలంగాణ హిస్టరీ నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ టు క్లైమాక్స్ ఎవ్రీథింగ్ విల్ బి మాస్టర్ పీస్ అనుకోవచ్చు. యాడా సత్యనారాయణ మేబీ డెబ్యూ మూవీ అంటున్నాడు, అట్లా ఏం కనిపిస్తలేదు. అసలు అతను ఏదో ఒక 10-20 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు తీశాడు, మామూలుగా లేదు. చాలా బాగుంది సినిమా మాత్రం. ఐ లైక్ వెరీ మచ్. అస్సలు ఏం లేదు భయ్య, కులాల గిలాలు ఏం లేదు. నాకు కూడా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ అట్లా ఏం లేదు, అస్సలు ఏం లేదు, కించపరిచినట్టు ఏం లేదు. మరి దీంట్లో కూడా రజాకార్లు అంటే ముస్లిమ్సే కదా, ఫైనల్గా ముస్లిమ్స్ కూడా ఆ రజాకార్లను వ్యతిరేకిస్తారు. అంటే ఇక్కడ అనేది మనకు రిలీజియన్కి సంబంధించింది కాదు, ఆ తిరుగుబాటు వాళ్ళ ఏమంటారు వాళ్ళ దురాఘాతాలని వాళ్ళు ఫైట్ చేయడం అంతే. సినిమా చాలా బాగుంది భయ్య. ఎవరు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా మోడీ కాదు. నాకు కూడా పర్టికులర్గా తెలియదు, చూసిన తర్వాత నాకు కూడా వాస్తవాలు కొన్ని నిజాలు తెలిసినాయి. చూసిన వాస్తవం కదా అని అనిపించింది. నిజంగా ఎక్కడ ఎవరిని కించపరచకుండా ఎవరిని ఏం చేయకుండా. ఇప్పుడు ప్రతి సినిమాలో ఏంటంటే సినిమా తీయాలి, ఏదో క్యారెక్టర్ పెట్టాలి అని కాదు, రియల్ స్టోరీ కాబట్టి ఒక ఉద్యమకారుడు వచ్చి ఎలాంటి స్పీచ్ ఇచ్చినప్పుడు జనాల్లో ఒక నాయకుడు వచ్చి మన ఆస్తి కోసం మనం పోరాడాలి అనే ఎమోషన్ ఎట్లా చెప్తాడో అలా గూస్ బంప్స్ వస్తుంటాయి దీంట్లో. ఎమోషన్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి కళ్ళకు కద్దినట్టుగా చాలా క్లారిటీగా విజువల్స్ వండర్గా ఇంత బడ్జెట్లో కూడా ఇలాంటి సినిమాలు కూడా తీయచ్చా అని చూపించారు. ఇప్పుడు మన రియల్ స్టోరీని మనం తీయడంలో మళ్ళీ దాన్ని మనమే కాంట్రవర్సీ అంటే మన స్టోరీ నిజాన్ని నిజంగా చూపించడం కూడా కాంట్రవర్సీ చేయడం అనేది ఎంతవరకు మీకు వాస్తవమో ఒక ఇండియాడిగా ఇండియాలో నివసించినోడుగా నీ హక్కు ప్రశ్నించడం అనేది ఒక హక్కు, అది ఎవరన్నా ప్రశ్నించవచ్చు. నెక్స్ట్ లెవెల్ భయ్యా వాళ్ళైతే నాకు తెలిసి
నేను చూస్తున్న వాళ్ళ సినిమాల కంటే ద బెస్ట్ పర్ఫార్మెన్స్, ద బెస్ట్ మోటివేషన్, ద బెస్ట్ క్యారెక్టర్ చూపించారు వాళ్ళు. ఫైటింగ్ సీన్స్ కూడా నేను చెప్తున్నాను కదా బ్రో, కొన్ని సీన్స్లలో ఎమోషనల్ సీన్లలో ఏడుపు వచ్చేస్తుంటాయి. వాస్తవంగా కొన్ని సీన్లలో ఏడుపు వచ్చేస్తుంటుంది, ఖచ్చితంగా వచ్చేస్తుంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నిజాన్ని నిజంగా చూపించారు, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.